నీ ప్రాణం తేట మా తప్పిదము అని యమధర్మరాజు నోరు జారడంతో ఏంటి ఏమన్నారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. నన్ను క్షమించుం బాలిక, నీ ప్రాణాలు నేను పొరపాటున తీశాను. ముమ్మాటికి అది మా తప్పిదమే, మమ్ము క్షమించుము అని మనసులో అనుకుంటూ ఏమీయూ లేదు బాలిక అని పైకి చెప్తూ విచిత్రగుప్త, ఈ బాలికని వెంటనే తీసుకొని వెళ్ళుము, లేకుంటే మా ఆగ్రహానికి గురి అవుదువు అని యమధర్మరాజు అరవటంతో మీకు ఆ బాధ ఏమీ అవసరం లేదులేండి, పదండి గుప్తా గారు, నేనే వస్తానని ఆరు అంటుంది. ఇదిగోండి ప్రభు మీ అంగుళీకము అని ఆగుం బాలిక ఆగుమంటూ గుప్తాగారు ఆరు వెనకాలే పరుగులు పెడుతూ వస్తారు. ఏమైంది గుప్తాగారు అని ఆరు అనడంతో మా ప్రభువుల వారిని నువ్వు ముప్పు తిప్పలు బాగానే పెట్టితివే అని గుప్తాగారు అంటారు. లేకపోతే ఒక చిన్న అంగుళీకం పోయినందుకే అంతగా బాధపడుతూ ఉంటే అక్కడ ఒక ప్రాణం, నా చెల్లి కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవాలి కదా గుప్తాగారు అని ఆరు అంటుంది. అయినా మా ప్రభువులు కంగారు పడింది అందుకోసం కాదులే అని గుప్తాగారు అంటే, మరి ఎందుకు, నేను కిందికి వెళ్ళి వచ్చినందుకా అని ఆరు అంటుంది. అది కాదు బాలిక, ఎందుకో ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని గుప్తాగారు అంటారు. మనోహరి రణవీర్ ఇంటికి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటే, ఇదిగో కాఫీ తాగు మనోహరి అని రణవీర్ అంటాడు. నాకు తాగాలని లేదు అని మనోహరి అంటే, ఏ విషయం తాగాలని ఉందా, ఎందుకంటే నీ ఆశ చచ్చిపోయింది కదా, ఇంకెప్పటికీ తీరదు కదా అని రణవీర్ అంటాడు. వెంటనే మనోహరి ఆ కాఫీ కప్పుని నేలకేసి విసిరిగొట్టేస్తుంది. నా ఆశ ఎప్పటికీ చచ్చిపోదు, తప్పకుండా తీరుతుంది. ఈరోజు బాగి తనంతట తానే తన కడుపులో బిడ్డని చంపుకోవాలనుకుంది కాబట్టి అమర్ వచ్చి కాపాడగలిగాడు. కానీ నా చేతిలో మాత్రం ఆ బాగి ఖచ్చితంగా చస్తుంది అని మనోహరి అంటుంది. ఇప్పుడు బాగిని చంపటం అంత తేలిక కాదు మనోహరి అని రణవీర్ అంటే, ఆ అరుంధతినే నేను చీమని చంపినట్లు చంపి పడేశాను. ఈ బాగి నాకు ఒక లెక్కనా అని మనోహరి అంటే, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. నువ్వు ఇన్ని సంవత్సరాలైనా నీ ఆశను నువ్వు నీ కోరికని తీర్చుకోలేకపోతున్నావంటే అది ఇంకెప్పటికీ కూడా తీరదని మనోహరి. ముందే నేను అమర్కి రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాను, కొంచెంలో చావు నుంచి తప్పించుకున్నాను. ఇప్పుడు నువ్వు నా వైఫ్ అని ఆ అమర్కి తెలిసిపోయిందంటే ఇద్దరిని కలిపి చంపేస్తాడు, నా మాట విను అని రణవీర్ వార్నింగ్ ఇస్తుంటే, నీలా నేను పిరికి దానేని కాదు, నేను చావనైనా చస్తాను కానీ ఖచ్చితంగా అమర్ని నా సొంతం చేసుకునే తీరుతాను. ఆ అరుంధతి నా స్థానంలోకి వచ్చింది, నలుగురు పిల్లలకి తల్లి అయింది. ఇప్పుడు బాగి ఆ అరుంధతి స్థానంలోకి వచ్చి నా ఆశలన్నీ కూడా అడి ఆశలు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఖచ్చితంగా బాగి కడుపులో ఉన్న బిడ్డని చంపేసి నేను అమర్ని సొంతం చేసుకుంటాను. అది ఎన్ని రోజులైనా సరే నేనైతే తీర్చుకునే తీరుతాను అని నువ్వు చేతనైతే నాకు సహాయం చేయి, లేదంటే సైలెంట్గా ఉండు, అంతేకాని ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వకు అని మనోహరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. నువ్వు ఎప్పటికీ మారవు మనోహరి, నీ చావు నువ్వు చావు అని రణవీర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత అమర్ బెడ్రూమ్ గోడలన్నింటినీ కూడా చిన్నపిల్లల ఫోటోల్ని అతికిస్తూ ఉంటారు. అప్పుడే బాగి రామూర్తి రాథోడ్ అక్కడికి వస్తారు. ఏమండి ఏం చేస్తున్నారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, చిన్నపిల్లల ఫోటోల్ని అతికిస్తున్నాను బాగి అని అమర్ చెప్తాడు. అవును బాబు, నువ్వు ఇలా అతికిస్తే మా బాగి ఈ ఫోటోలన్నింటినీ చూసుకొని మనసు చాలా సంతోషంగా ఉంటుంది అని రామూర్తి అంటే, అవును మిస్సమ్మ, ఈ పిల్లల ఫోటోల్ని చూసుకుంటే నీకు కూడా ఇలాంటి పిల్లలే పుడతారు, అందమైన పిల్లలు పుడతారని రాథోడ్ చెప్తాడు. వీళ్ళు కాదు రాథోడ్, నాకు నా కడుపున మా అక్క పుట్టాలి అని బాగి చెప్తుంది. ఏవండి అక్క ఫోటో తెచ్చి ఈ గదిలో పెట్టండి అని బాగి అంటుంది. అవును బాబుగారు, మీరు అరుంధతి ఫోటో ఇక్కడ పెట్టారనుకో నా కూతురి కడుపున మళ్ళీ నా కూతురు అరుంధతి పుడుతుంది అని రామూర్తి అంటాడు. వద్దు మామయ్య గారు, పిల్లలు చూస్తే బాధపడతారు అని అమర్ చెప్తాడు. లేదు సార్, మళ్ళీ అరుంధతి మేడం పుడుతుంది అంటే పిల్లలు కూడా చాలా సంతోషపడతారు అని రాథోడ్ చెప్తారు. అవునండి ప్లీజ్ అండి, అక్క ఫోటోని మన గదిలో పెట్టుకుందాం, అక్కే నా కడుపున పుడుతుందండి అని బాగి వెళ్ళి ఆరు ఫోటోని తీసుకొచ్చి అమర్ చేతిలో పెడుతుంది. అరుంధతి మేడం గారు ఈ ఇంట్లో పుట్టక ఇంకెక్కడ పుడతారు సార్, ఖచ్చితంగా మేడం గారి కడుపునే పుడతారు అని రాథోడ్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు. అమ్మ బాగి, రోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునేటప్పుడు అక్క ఫోటోని చూసి పడుకో అమ్మ. బాబుగారు, నేను 5వ నెల వచ్చిన తర్వాత బాగిని మా ఇంటికి తీసుకువెళ్తానని రామూర్తి అంటే, ఎందుకు మామయ్య గారు అని అమర్ బాగి ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటావేంటి తల్లి, నీకు సీమంతం ఫంక్షన్ చేయాలి కదా, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా అని రామూర్తి అంటే, నాన్న ఈ వయసులో నేను నిన్ను చూసుకోవాలి, నువ్వు నన్ను చూసుకోవటం ఏంటి నాన్న అని బాగి అంటుంది. చూడు తల్లి, మీ అక్కకి నేను ఏమీ చేయలేకపోయాను, నీ కడుపులో ఉన్నప్పుడు నేను బాగా చూసుకోవాలి, పుట్టిన తర్వాత నా చేతులతో నేను బారసాల ఫంక్షన్ చేయాలి, పేరు కూడా నేనే పెట్టాలి తల్లి, ఇలాగైనా నేను అన్నీ చేసుకునివ్వు తల్లి, కాదనకు అని రామూర్తి అంటాడు. అలాగే మావయ్య గారు, అయితే
అరుంధతి మీ సొంత కూతురు అని, బాగి అరుంధతి సొంత చెల్లెలు అన్న నిజం నేను పిల్లలకి చెప్పేద్దాం అనుకుంటున్నాను అని అమర్ అంటే, అయ్యో బాబు ఆ పని మాత్రం అస్సలు చేయకండి. నేను చిన్నప్పుడే అరుంధతిని అనాథాశ్రమంలో వదిలేసి బాగిని మాత్రమే నా కూతురుగా పెంచానని పిల్లలకి తెలిస్తే వాళ్ళు నాపై ద్వేషం పెంచుకుంటారు. ఈ వయసులో పిల్లల ద్వేషం నేను తట్టుకోలేను బాబు. ఇది నాకు నేను వేసుకుంటున్న శిక్ష అనుకోండి, ఏమైనా అనుకోండి. వద్దు చెప్పకండి అని రామూర్తి అంటాడు. అంటే మీరు సొంత తాతయ్య అన్న విషయం పిల్లలకి ఎప్పటికీ తెలియకూడదా అని అమర్ అంటే, నేను ఆ అవసరం రాకూడదనే అంటున్నాను. ఎందుకంటే నేను అరుంధతిని వెతకడంలో విఫలమైపోయాను కదా. పిల్లలు ఖచ్చితంగా నాపై ద్వేషం పెంచుకోవచ్చు. కాబట్టి వాళ్ళ ప్రేమ కావాలంటే సొంత తాతయ్యని తెలియని అవసరం లేదులే బాబు అని రామూర్తి అంటాడు. తల్లి జాగ్రత్త, రాతోడు బాగిని జాగ్రత్తగా చూసుకో అని రామూర్తి కిందికి వస్తాడు. తాతయ్య భోంచేసి వెళ్ళండి, రేపు ఉదయం వెళ్దురులేండి అని పిల్లలు చెప్తుంటే, నా కోసం మంగళ ఎదురు చూస్తూ ఉంటుంది. అన్నం కూడా వండి పెట్టి ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళలేదనుకో, రేపొద్దున పాచిపోయిన అన్నం మళ్ళీ నాకే పెడుతుంది బాబు అని రామూర్తి చెప్పడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. వెళ్ళొస్తానంటూ రామూర్తి బయటికి రాగానే మనోహరి కారు దిగి ఎదురు వస్తుంది. ఏంటండి మీ అమ్మాయి కడుపు తీయించుకోబోయిందంట, ఇంకో బిడ్డని పెంచడం కష్టమని మీ అల్లుడు గారు చెప్పారా ఏంటి అని మనోహరి అంటే, నీ వెటకారాలు చాలా బాగున్నాయమ్మా, నాకు చాలా బాగా అర్థమవుతోందిలే. అయినా నేను చెప్తున్నాను విను, నిన్నే పోషిస్తున్న వాళ్ళకి ఒక బిడ్డ ఎక్కువైపోతుందా? బిడ్డని ఆ మాత్రం పోషించలేరా అని రామూర్తి అంటే, ఏంటి నోరు లేస్తుంది, ఎక్కువ వాగుతున్నావు అని మనోహరి అంటుంది. చూడమ్మా నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. నా అరుంధతిని చంపింది నువ్వేనని తెలుసు, కానీ చేతగాని వాళ్ళ నేను చూస్తూ ఊరుకున్నాను కదా. కానీ నా బాగి విషయం జోలికి వస్తే మాత్రం నేను అస్సలు చూస్తూ ఊరుకోను. నా బాగి వెనక ఎన్ని గోతులు తవ్వావో కూడా నాకు అన్నీ తెలుసు. నా బాగి జోలికి వచ్చావనుకో, నేనైతే చూస్తూ ఊరుకోను, నిన్ను చంపేస్తాను. వయసైపోయిన వాడిని ఇంట్లో ఉంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి, నేను మాత్రం డిసైడ్ అయిపోయాను. నా బాగీకి ఏమైనా కావాలి, నిన్ను మాత్రం ప్రాణాలు తీసేస్తాను, చంపేస్తాను. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఈ ముసలాడు కూడా నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడా? నేను బాగీని ఖచ్చితంగా చంపే తీరుతాను. నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా నన్నేమీ చేయలేడు. ఈ ఇండ్లు ఈ అమర్ నాకే సొంతం అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత బాగి అమ్ముకి వడ్డిస్తూ ఉంటే, అవసరం లేదంటూ తానే వడ్డించుకుంటూ ఆకాష్కి కూడా వడ్డిస్తూ ఉంటుంది. దాంతో ఏంటి అమ్ము, మిస్సమ్మ వడ్డిస్తుంది కదా, అంత ఆకలిగా ఉందా అని అంజు ఆనంద్ నిలదీస్తూ ఉంటారు. అప్పుడే మనోహర్ రావటంతో, మనోహరి ఆంటీ వచ్చి తినండి అని అమ్ము ఆకాష్ చెప్తూ ఉంటారు. నాకు ఆకలిగా లేదు అని మనోహరి అంటుంది. చెప్తున్నారు కదా మనోహరి, వచ్చి కూర్చొని తిను అని అమర్ చెప్తాడు. ఆంటీ ఉండండి నేను వడ్డిస్తాను అని అమ్ము దగ్గరుండి వడ్డిస్తూ ఉంటే, మనోహరి గర్వంగా బాగి వైపు చూస్తూ ఉంటుంది. డాడ్, మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకుంటుంది, అమ్మలా మమ్మల్ని చూసుకుంటుంది, ఈరోజు మమ్మల్ని స్కూల్లో కూడా డ్రాప్ చేసింది అని అమ్ము ఆకాష్ చెప్తూ ఉంటే, మిస్ అమ్మ మనల్ని చాలాసార్లు డ్రాప్ చేసింది అని ఆనంద్ అంజు చెప్తారు. అమ్మ స్థానం ఎప్పటికీ మిస్ అమ్మదే, దాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని అంజు అంటే, ఇక మీదట మిస్ అమ్మ బిజీ అయిపోతుందిలే అంజు, మనల్ని చూసుకోవటానికి కూడా మిస్ అమ్మకి సమయం ఉండదు అని అమ్ము అంటే, అలా ఎందుకు అనుకుంటున్నారు, ఇప్పటి వరకు మిస్సమ్మ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంది కదా అని అమర్ అంటాడు. ఇక మీదట చూసుకోలేదేమో అనిపిస్తోంది డాడ్ అని ఆకాష్ అంటాడు. డాడ్, మేము హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాము. నాకు ఇంట్లో చదువుకోవటానికి చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఎందుకంటే తన బేబీని చూసుకోవటానికే మిస్ అమ్మకి సమయం ఉండదు కదా అని అమ్ము ఆకాష్ చెప్తూ ఉంటారు. అసలు మీ మైండ్ అంతా మారిపోయింది, ఇల్లు కాదు మారిపోయింది అని అంజు చెప్తుంటే, చూడండి తినేటప్పుడు ఎందుకు ఇలాంటి డిస్కషన్స్, ముందు తినండి అని అమర్ చెప్తాడు. ఈ మాత్రం సపోర్టు నాకు ఉంటే చాలు, మిగతాది నేను చూసుకుంటానని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అలా పిల్లల మాటలు విన్న బాగి చాలా బాధపడుతూ కిచెన్లో ఆలోచిస్తూ ఉంటుంది.